కామెడీ చూపించకపోతే ఎట్లా? సో కామెడీనే చూపించాలి అనుకుంటే 3 నిమిషాలలో మరి సినిమా మొత్తం చూపించవచ్చు కదా. సో ప్రతిదీ అన్నీ ఉంటాయి. చిరంజీవి గారిది, అనిల్ రావిపూడి గారు మొత్తం కామెడీ అని కాకుండా నాకు తెలిసి ఏదో సస్పెన్స్ ఉంటుంది సినిమాలో. సో ఆ సస్పెన్స్ ఏంది అని చెప్పేసి సినిమా చూసిన తర్వాతనే మనం తెలుసుకోవాలి. అన్నీ ఓకే అండి, ఎందుకంటే దేని జోనర్ దానిది. నేను అదే చెప్పాను, మీరు వినిపించుకొని అంటున్నారు. నారి నారి నడుమమురారి వచ్చేసి శర్వానంద్ గారు ఒక లవర్స్ తో తీసుకున్నటువంటి ఉన్నది. కామెంట్ చూసుకుంటే దాంట్లో మజ్ను సినిమా రీమేక్ అంటున్నారు. నారి నారి నడుమమురారి సేమ్ మజ్ను నాని గారి ఏ విధంగా ఉండనో అదే అని అంటున్నారు. కానీ అందులో ఏముందో తెలియదు కదా. మనం ట్రైలర్ లోనే మొత్తం సినిమా ఎట్లా ఉంటది, సినిమా స్టోరీ ఏంది అని చెప్పలేము. సో దానికి సంబంధించింది అది ఉంటది. రాజాసాబ్ వచ్చేసి హారర్ కమ్ థ్రిల్లర్ ఏం చూపించాడండి మారుతి గారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసామో ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా తీసి ఎక్కడో బయట తిరిగేటువంటి ఉన్న వాళ్ళని, చిన్న వాళ్ళని ఒక సినిమా తీసి ఇప్పుడు ప్రభాస్ గారితో సినిమా తీస్తున్నారు అంటే అది గూస్ బంప్స్ వస్తున్నాయి ట్రైలర్ చూసిన తర్వాత, విజువల్ ఎఫెక్ట్స్ చూసి. అందరు ఏదో ఏ అంటున్నారు, వేరే అంటున్నారు, కానీ ఆ సినిమా కోసం కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది అవుట్పుట్ ఏంది అనేది చెప్పేసి. సినిమా వచ్చిన తర్వాత మన మారుతి గారు ఖచ్చితంగా గల్ల మళ్ళీ ఇంకొకసారి ఎగరేస్తారండి. రాజాసాబు సినిమాలో మనం డార్లింగ్ తర్వాత ప్రభాస్ గారిని అంత జోవియల్ గా ఏ సినిమాలో చూడలే. అంత ఫన్నీ వేలో డార్లింగ్ లో ఉన్న అంతగా ఇంక ఏ సినిమాలో కనిపించలేదు. మళ్ళీ ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాడు. సో కామెడీ కమ్ హారర్ కమ్ థ్రిల్లర్ 3 కలిపి మారుతి గారు కొట్టబోతున్నారు ఈసారి. అది కూడా జననాయకుడు అని చెప్పేసి, అవును విజయ్ తలపతి, అది రీమేక్ అని కన్ఫర్మ్ అయిందప్పుడు మనం అనుకుంటున్నామా. సో రీమేక్ అనేది వాళ్ళైతే పబ్లిష్ చేయకుండా మనం రీమేక్ అని చెప్పలేము. నేను చూసిన ట్రైలర్ నిజానికి చాలా బాగుంది. ఆయన ఒక పోలీస్ గెటప్ లోనే ఎక్కువ కనిపించడం జరిగింది. మరి మన భగవత్ కేసరిలో బాలకృష్ణ గారు ఏ పోలీస్ గెటంలో వెరైటీగా ఉండొచ్చు. ఇప్పుడు ఒక మాట అండి, లవ్ స్టోరీ అంటే ఏముంది, ప్రతిదీ లవ్ స్టోరీలో లవ్వే కనిపిస్తుంది. ఒక పర్సన్ ని కాపాడాలి అనుకునే ఉద్దేశంతో తీస్తున్నప్పుడు భగవత్ కేసరి కనిపిస్తుందేమో. నేను అదే చెప్తున్నాను కదా, ప్రతి సినిమా అన్ని రీమేక్ లేకుంటే అందులో నుంచి తీసుకొచ్చిన కంటెంట్లని మజ్ను సినిమా లా ఉందని, నారి నారి నడుమమురారి అని చెప్పేసి. రవితేజ గారి సినిమా వచ్చేసి ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియురాలు లాగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్క కామెంట్ చేస్తుంటారు. దాన్నే పట్టుకోవడం, సినిమా చూసిన తర్వాత మనం డిసైడ్ చేయాలి. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు కదా రీమేక్ అయితే రీమేక్ అంటారు, ట్రైలర్ చూసి అయితే కన్ఫర్మ్ చేయలేము మనం. అనిల్ రావిపూడిదే మరి కాన్సెప్ట్ సేమ్. అనిల్ రావిపూడి సినిమాకి పోటీ వస్తుంది సంక్రాంతికి జననాయకుడు. అవునండి, మన తెలుగు ప్రజలు ఏంటి అంటే ఏ సినిమా అయినా సరే, ఏ ఇండస్ట్రీ అయినా సరే ఆదరిస్తారు అని చెప్పేసి నమ్మకం తమిళ్లో కూడా ఉంది. అది తమిళ సినిమా తెలుగు సినిమా అనేది లేదు. చిన్న సినిమా అయినా సరే, మనం మొన్న చూసుకున్నటువంటి డ్యూట్ సినిమా కావచ్చు, లవ్ టుడే సినిమా కావచ్చు, అది మనది కాదు, అయినా మనం హిట్ చేసాము. సో తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారు అని చెప్పేసి ఆలోచన వాళ్ళకు ఉంది. మనతో పాటు పోటీ పడుతున్నారు. కానీ ఒకటి ఏంటంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు ఒక రెస్ట్రిక్షన్ పెట్టుంటే బాగుండేది. మా సినిమాలు ఉన్నాయి, ఎప్పుడు మీరు తర్వాత పెట్టుకోండి అని అనొచ్చు. కానీ కాంట్రవర్సీ అయితే అని చెప్పేసి అనుకోకుండా సరే మనతో పోటీ పడుతున్నారు. ఒకటి కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా సరే తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఆదరిస్తారండి. అవ్వాలి ఖచ్చితంగా. విజయ్ తలపతి సినిమాలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది. ప్రతి ఒక్క సినిమాలో ఆయన సినిమా తీస్తున్నాడు అంటేనే ఆ సినిమా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరం చూస్తాం, తను కూడా మన తెలుగు వాడు అనే ఫీలింగ్ ఉంటుంది మన లోపల. సో తన సినిమాలన్నీ బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా చాలా హిట్ కావాలని నేను కూడా కోరుకుంటున్నాను. కానీ ఫస్ట్ మన సినిమాల్ని హిట్ చేయండి అని ఇంకొకసారి కూడా మీ అందరికీ నా తరపున విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మన సినిమాలు మనం హిట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర అక్కడ ఆడతాయి ఆల్రెడీ. నచ్చితే చూడండి, నచ్చినా మీరు హిట్ చేయొద్దు అని చెప్పట్లేదు, నచ్చితే చూడండి. కానీ ఫస్ట్ మన సినిమాలకి సంక్రాంతికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, మన తెలుగు వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను.